అందరికీ నమస్కారం అండి. నేను మీ సంధ్య అగ్రికల్చర్కి స్వాగతం అండి. ఈరోజు అయితే పెద్ద వయసు వారికి అయితే ముడి వేసుకునే రవిక అదేనండి. మన అమ్మమ్మలు తాతమ్మలు ముడేసుకొని ఉంటారు చూడండి, ఏ షేప్ పట్టీలు లేకుండా. అదైతే సాదా జాకెట్ అంటారు, సాదా బ్లౌజ్. దీనికి షేప్ పట్టీలు ఏది ఉండదండి, సింపుల్గా కుట్టొచ్చు. అమ్మ వాళ్ళకైతే అప్పుడు వెనకట వేసుకునేది ఇప్పుడు కూడా తరచుగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి రవికి ఎలా కట్ చేసి కుట్టడం ఇంకో వీడియోలో చూపిస్తా. కటింగ్ మాత్రం ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి పెట్టినాం అనుకో అర్థం కాదని నేను ఉద్దేశంతో ఇప్పుడు కటింగ్ పెడుతున్నాను. రేపైతే స్టిచ్చింగ్ పెడతా. ఇది జాకెట్ని స్టిచ్చింగ్ చేసి కూడా పెడతా. ఇప్పుడైతే కటింగ్ చూసేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే రీతిగా మీకు సులభంగా చెప్తున్నా. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూసేయండి. మన వీడియో ఇదైతే 40 సైజు అమ్మది, ఒక ముసలమ్మదండి. నేను కూడా 2 నెలల క్రితమే నేర్చుకున్నాను. ఒక ఇద్దరు కుట్టేసినాను, వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇచ్చిపోయారండి కస్టమర్ అయితే 2 అయితే ఇచ్చిపోయారు జాకెట్లు. ఇక మీకు కూడా చూపిస్తే కొందరు నేర్చుకుంటున్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూసేయండి ఫ్రెండ్స్. మనం సాఫ్ అనుకోవాలి. కొందరు ఏది మనం ఐరన్ బాక్స్ ఉంటే కూడా ఐరన్ తోటి అయితే ఇట్లా అనుకోండి. నాకైతే లేదండి, మంచిగా అనుకుంటున్నా చేతులతోటే ఇముడుకోవాలి. 4 వైపులు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ తీసుకున్నాకనే దీనికి ఏంటి ఫ్రంట్ భాగం వెనక భాగం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే 2 ఒక్కసారి మనం కట్ చేసుకుంటాం. అది కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తా, చూసేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. స్కిప్ చేసినందుకు అర్థం కాదు, ఓకేనా. చూసేటోళ్ళు ఎవరైనా పర్ఫెక్ట్గా మొత్తం అయిపోయేదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పినందుకు నాకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే హెమ్మింగ్ అదేనండి, ముందట మనం ఇట్లా పంపకం చేస్తాము, దానికైతే 1/2 ఇంచు పైనకి ఎంత ఉంటే అది పొడవు అది తీసుకోవాలి. ఇంకో సంక నుంచి పైకి మళ్ళీ అది కూడా క్లాత్ ఎంత ఉంటే అంతే. జాకెట్ మన ఆది జాకెట్ ఉంటుంది కదా, ఆ జాకెట్కు చెయ్యి ఎంత ఉంటే అంత తీసుకోండి. మార్క్ అయితే పెట్టుకున్నా, అక్కడనైతే 1 ఇంచ్ ఉండాలి. ఇది మన ఫోల్డింగ్ కాంచాలి. ఇగో ఇటు మళ్ళీ చూపిస్తున్నా చూసేయండి ఫ్రెండ్స్. అగో ఎంత ఉంటే అంత తీసుకోండి. క్లాత్ మనం ఇచ్చిన కుట్టు కాడికి ఎంత ఉంటే అంత తీసుకోండి, ఓకేనా. మన హ్యాండ్స్ అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఎక్కువనే తీసుకోండి, ఒక క్లాత్ అయితే ఎక్కువనే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత తక్కువ ఉంటే బాగుండదు, అతుకులు అవసరం లేదు. నాకైతే పెద్దదే ఇది, ఎక్కువ పెన్నా ఉంది ఫ్రెండ్స్. క్లాత్ అయితే ఎక్కువ ఉంది, నాకైతే ఏం అతుకులు గిన పడేయండి. కొందరికి ఇప్పుడు 80 సెంటీమీటర్ల క్లాత్ ఉన్నది అనుకో, అది పడుతుందండి. ఇది 40 సెంటీమీటర్ల లూజ్ ఉన్న ఆవిడదండి, చాలా పెద్ద సైజ్ బ్లౌజ్, ఓకేనా అండి. కొందరికైతే పడతాయి, సంఖ పేలికలు పడతాయండి. ఇప్పుడైతే క్లాత్ అయితే ఎక్కువనే ఉంది, నాకైతే పడదండి. ఈ వీడియోలో అయితే పడకుండా చూపిస్తా. ఎప్పుడైనా పడేటట్టు కూడా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కుట్టాలని అయితే, ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను, ఓకేనండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లాత్ అయితే 100 మీటర్స్ తెచ్చుకోరు వాళ్ళు. ఇంకా కరువు కాడ 1 ఇంచ్ అయితే తీసుకొని మంచిగా నాట్ కటింగ్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే గుర్తు కోసం. అది సెంటర్ అని గుర్తు కోసం మనం నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనమైతే ఇప్పుడు ఫ్రంట్ భాగం అండ్ వెనక భాగం ఒకేసారి కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి ఉక్సులిగిన ఉండేయండి, ఓన్లీ ముడేసుకోవడమే. వెనక భాగం ఎంత ఉంటుందో ముందు భాగం కూడా అంతే ఉంటుంది దీనికి, అంతే. సింపుల్ ప్రాసెస్లో చెప్పాలంటే 4 మడతలు వేయాలి. ఇప్పుడు మనం జాకెట్కు, ఇప్పుడు మనం సాదా జాకెట్ అయినా ఏ షేప్ పట్టి అయినా షేప్ జాకెట్స్ ఉంటుంది కదా క్రాస్ కటింగ్, దానికైతే ఏం చేస్తాం మనం రెండే మడతలు వేస్తాం కదా. దీనికి 4 మడతలు, అంటే ఫ్రంట్ భాగం అండ్ వెనక భాగం ముందు భాగం 2 ఒకేసారి కట్ చేస్తున్నాం. ఇప్పుడైతే అర్థమవుతుందా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, మీకైతే మంచిగా అర్థమవుతుంది. కొత్త వారి కోసం స్పెషల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. నాకు కూడా ఇది నాకు కన్ఫ్యూజ్ అయిందండి ఫస్ట్ అయితే. ఇలాగనే 2-3 సార్లనైతే చూస్తేనే నాకు వచ్చిందండి. 2 నెలల క్రితం నేను నేర్చుకున్నాను, నాకు పెద్ద చూడగానే ఏం రాలేదు. మీరు కూడా నేర్చుకోండి. రానోళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు వీడియో. ఇగో మనం అడ్జస్ట్ చేసుకోవాలి, క్లాత్ ఎటు ఉంటుంది ఎట్టించాలి, అంటే మన లూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా సేమ్ 4 మడతలు పెట్టుకొని చూసుకోవాలి. ఏది మన లూజు ఇప్పుడు అవి ఉంటాయి కదా వెనక భాగాలు, అక్కడి నుంచి ముందు భాగం నుంచి. ఇప్పుడు మన పైన భుజం ఉంటుంది కదా ఫ్రెండ్స్, భుజం నుంచి కింద టక్స్ల పట్టి కింద ఉంటుంది కదా నడుము పట్టి, అది 1 ఇంచు ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు పెంచుకోవాలి, అంతే. ఏదంటే దాని కుట్ల కోసం అన్నట్టు, యాజ్ ఇట్ దాని లెక్కనే. కానీ దీనికి ఏంటంటే 4 భాగాలు వస్తాయండి, దానికేమో 2 భాగాలు వస్తాయి. మన క్రాస్ కటింగ్కి ఏమో వెనక భాగం ముందు భాగం షేప్ పట్టీలు తీసుకున్నాం. దీనికి షేప్ పట్టీలు ఏమి ఉండవు, షేప్ పట్టీలు ఉండవు అండ్ ఉక్స్ల పట్టీలకి ఏది ఉండదండి. అందుకే చూపిస్తున్నా, మరీ చెప్తున్నాను, చూసేయండి. 4 మడతలు అయితే పెట్టేసుకున్నాను అయితే చూడు.
ఏది ఆ వెనక భాగం ముందు భాగం అన్నీ పట్టుకొని 4 మడతలు పెట్టుకొని క్లాత్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల కొంచెం మలిసేది ఉంటుంది అన్నట్టు. మలిసేది అంటే ఇక మనం ఏది పట్టీలు గిన్నె ఏం వేసుకోము కదా, పేలికలు గిన్నె ఏం యాడ్ చేసేది ఏమి ఉండదు, దాన్నే మలుసుకోవాలి. కటింగ్లో మీకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడైతే స్టిచ్చింగ్లో అర్థమవుతుంది, కానీ కటింగ్ అయితే ఇప్పుడు చెప్పినట్టే చేసుకోండి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోండి. మళ్ళీ వెనక టక్స్లు కూడా ఏది మన వెనక భాగానికి నడుం బెల్ట్ కూడా ఉంటుంది, దీనికి కూడా ముందట భాగానికి మాత్రం షేప్ పట్టీలు అయితే ఉండవండి, అంతే. ఇప్పుడు మన భుజం ఎంత ఉందో చూసేద్దాం. 3 ఉంటుంది భుజం. అంటే మ్యాక్సిమం ఎవరికైనా 5-5.5 మొత్తం పెడతాం. ఏది నెక్ ఏమో 2.5 3 కూడా పెట్టుకుంటారు ఒకళ్ళు. ఇప్పుడు ఈమెకైతే 2 మీద 2 ప్యాంట్లు పెట్టాను. మళ్ళీ ఏది భుజం వచ్చేసి 3 పెట్టేసినాను. మొత్తము 5 మీద 2 గీతలు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇలా చూసేయండి. 2 మీద 2 గీతలేమో మన నెక్ పెట్టేసిన విడ్త్. ఇంకా జాకెట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఏది వెనక భాగం నుంచి వెళ్ళి పైకి నెక్ ఎంత ఉందని చూసుకొని పెట్టేసుకుందాం, అంతే. ఇక మనం కొలతతో అవసరం లేదు, అది బ్లౌజ్ ఉంటే సరిపోద్దండి, పర్ఫెక్ట్ వస్తుంది. మన స్కేల్తో తీయాల్సిన అవసరం లేదు. సంఖ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, కింది నుంచి సంఖ ఎంత ఉందో అంత పైకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నేనైతే చూపిస్తున్నాను, సంఖ నుంచి పెట్టుకోవాలి. స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. రౌండ్ ఇచ్చుకోవడానికి అయితే 1.5 ఇంచు అంతే. 1.5 అంతే, తక్కువ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్, సంఖ టైట్ అయిపోద్ది. 1.5 ఫ్రెండ్స్, అది ఫిక్స్ ఇక బండ గుర్తు, ఓకేనా అండి. రౌండ్ ఇచ్చే కాడ 1.5 పెట్టుకోండి సరిపోద్ది. స్ట్రేట్ లైన్ తీసుకోండి, ఎలా ఉంటే అలా కట్ చేసుకోండి, ఓకేనా అండి. ఇంకంతే. ఇప్పుడు వెనక భాగం వస్తుంది, ముందు భాగం వస్తుంది, ఓకేనా. ఇప్పుడు నెక్ ఏం తెలుసా, నెక్ ఇప్పుడు కొందరికి ఏమో ఫ్రంట్ భాగం ఏమో కొంచెం ఎక్కువ దిగుతుంది. ఇప్పుడు ఈమెకు ఫ్రంట్ భాగం ఎక్కువ దిగిందండి, వెనక భాగం ఏమో తక్కువ ఉంది. మనం ఏం చేసుకుంటాం ఒకటేసారి. ఇప్పుడు నేను ఫ్రంట్ భాగాన్ని వెనక భాగాన్ని ఒకసారి నెక్ అయితే నెక్ పెడితే చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నడుపు గంచెలు పైకి ఉంటుంది కదా, దాన్ని 1/2 ఇంచ్ పైకి అయితే జరుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కుట్టిన వాళ్ళకి 1/2 ఇంచ్ కింద దిగుతుంది. ఇప్పుడు ఆ డబ్బా కాడ 1/2 ఇంచ్ మూల తిప్పుకోవాలి. రౌండ్ నెక్ ఇస్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. కొందరికి ఏంటంటే ఇప్పుడు ఈమెకు ఫ్రంట్ భాగం ఎక్కువ ఉందండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్నది మొత్తం 4 మడతల మీద కట్ చేస్తున్నా. అంటే వెనక భాగం వస్తుంది, ముందటి భాగం వస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, వెనక భాగం ముందటి భాగం 2 వస్తున్నాయి. మరీ చెప్తున్నా, ఇది కొంచెం అర్థం కాదు, ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, పర్ఫెక్ట్ అర్థమవుతుంది, ఓకేనండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా కష్టాన్ని వృధా పోనీయకండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు కూడా ఏదో రూపంలో మీరు బాగుపడాలని చెప్తున్నా ఫ్రెండ్స్. మీరైతే చూసి నేర్చుకోండి, మంచిగా ట్రై చేయండి. 1-2 సార్లు కాదు, 10 సార్లు ఫార్వర్డ్ చేసుకోండి, వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, కానీ కొత్త వరకు కొంచెం కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్లో. ఇప్పుడు వెనక భాగం వచ్చింది, ముందు భాగం ఏం చేయాలి, ఇప్పుడు ఒక భాగాన్ని పక్కకు పెట్టుకొని ఈ భాగం ఉంటుంది కదా, దీన్ని సెంటర్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది ఇది ఏమవుతుందంటే మనకు ముందటి భాగం అవుతుంది. ముందటి భాగం అంటే మనకు ఇప్పుడు చూసి ఇక ముడేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ ఉన్నదా, ఇది ఎక్కువ ఉన్నది అన్నట్టు, అది కొంచెం కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మొత్తానికి అయితే సెంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సెంటర్ చేసినామంటే దీన్ని ఏమంటారు, ముందు ఫ్రంట్ భాగం అవుతుంది. ఇప్పుడు మనం పక్కకు తీసిందేమో వెనక భాగం, అర్థమైందండి. మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసిందేమో ముందటి భాగం, ఇదేమో వెనక భాగం, ఓకేనా. ఇప్పుడు ఈమెకి ఏంటంటే నెక్కు కొందరికేమో ముందు భాగం ఏమో తక్కువ కట్ చేసుకుంటారు, కొందరేమో వెనక భాగం ఎక్కువ కట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ జాకెట్ను బట్టే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనం చెప్పడానికి వీల్లేదు. కొందరి ఈపును కొందరి చెస్ట్ను బట్టి ఉంటుందండి. ఈమెమో ముందట ఎక్కువ కట్ చేసుకుంది. నేను తర్వాత కుట్టేటప్పుడు 1/2 ఇంచు కట్ చేసుకొని అది వెనుకకు ఇటు కొంచెం ఇటు ఏది లెఫ్ట్కు ఒక మడత ఫోల్డింగ్ మడవాలి, మన రైట్కి ఒక మడత మడితే మనం ఇంకా మమ్ముడు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక మనం ఉక్సుల పట్టీలకు కాజీల పట్టీలకు అవసరం లేదండి. దాన్నే ఆ క్లాత్నే గిత్తత్త తీసి మలుస్తారు, అంతే. ఇందులో ఏం లేదు. కుట్టడం ఈజీ ప్రాసెస్, కుట్టడం మాత్రం ఈజీ అండి, కట్ చేసిన కష్టమే, ఓకేనా. ఇగో వెనక భాగం వచ్చింది, ముందర భాగం వచ్చింది, ఇగో హ్యాండ్స్ వచ్చినాయి, అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు ఏం కావాలి, వెనక నాడ రావాలి. అదే మనము నడుముకు పట్టి వేస్తాం కదా ఫ్రెండ్స్, అది 1 ఇంచు. మీకు కొత్త వారు అయితే 1.5 తీసుకోండి, ఎందుకంటే అటు ఇటు కట్ చేయంగా అటు పోతుంది. నేనైతే 1 ఇంచు తీసుకుంటున్నా, ఓకేనా అండి. నడుము పట్టి మరీ చెప్తున్నా. ఇక పేలికలు అయితే అవసరం లేదు వీటితోటి. ఇప్పుడు మన పేలికలు ఏం పట్టవు, వాటితోటి ఏం పడలేదు. అంటే ఆ క్లాత్ అంతా మనకు మిగిలిన క్లాత్ అన్నట్టే, గివ్వే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందర చూపించిన వరకే జాకెట్, ఓకేనా. మీకైతే మంచిగా అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే పెద్దవారి కోసం రవికే రెడీ. మనమైతే కుట్టడం అయితే రేపైతే నేర్చుకుందాం, ఓకేనా. పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నా. చూడండి, ముందు భాగం వెనక భాగం హ్యాండ్స్ అంతే, వెనక నడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఓకే బాయ్.